ప్రార్థన చేసుకుని ప్రార్థన ఆలకించు దేవ. ఈ కార్యక్రమాన్ని నాయన ప్రారంభము మొదలుకొని ఇప్పటి వరకు పరిశుద్ధాత్ముడి ద్వారా క్రమముగా మర్యాదగా మీరు నడిపించినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. సమయంలో మీ దాసుడనైన నేను మీ మాటలను చెప్పబోచు ఉండగా పరిశుద్ధాత్ముడి ద్వారా నన్ను బలపరచమని అడుగుచు ఉన్నాను దేవ. అదేవిధంగా ఇక్కడ కూడుకున్నటువంటి వారు మీ మాటలను వినబోచు ఉంటుండగా మీ మాటలను నాయన జాగ్రత్తగా వినడానికి గ్రహించడానికి నీ సహాయమును అనుగ్రహించమని మీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి. దేవుని గ్రంథములో నుండి రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనము నుండి మనము చదువుతున్నాం. ఏమనగా ఆయన యందు విశ్వాసముంచువాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. గత వారములలో బాప్తిస్మము తీసుకొనక మునుపు చేయవలసినటువంటి పనులను గురించి జ్ఞాపకము చేసుకోవడము జరిగింది. బాప్తిస్మము తీసుకోక మునుపు వినాలి. ఏం వినాలి అంటే యేసుక్రీస్తును గురించినటువంటి సువార్త వాక్యమును వినాలి. వినట వలన ఏం కలుగుతుంది? విశ్వాసము కలుగుతుంది. మొదట వినాలి, రెండవది హృదయములో విశ్వాసం ఉంచాలి, మూడవది మారు మనస్సు పొందాలి, నాలుగవది యేసును ప్రభువని నోటితో ఒప్పుకోవాలి, ఐదవది ప్రార్థన చేయాలి. ఈరోజు ప్రార్థన చేయాలి అనే విషయాన్ని మనము చూద్దాం. మనము చదువుకున్నటువంటి 10వ అధ్యాయము 11వ వచనంలో నేను సందర్భాన్ని మరలా జ్ఞాపకము చేస్తాను. ఎవరు రాశారు ఈ పుస్తకాన్ని? ఎవరు రాశారు? పౌలు గారు రాశారు. ఎవరికి రాశారు? రోమీయులకు రాశాడు. సందర్భము ఏమిటి అంటే విశ్వాస మూలముగానే నీతిమంతులము అవుతాము అన్నటువంటిది సందర్భం. ధర్మశాస్త్ర మూలముగా నీతిమంతులము కాము, విశ్వాస మూలముగానే నీతిమంతులము అవుతాము అని పౌలు గారు ఈ అధ్యాయములో తెలియజేయడాన్ని మనం చూస్తున్నాం. ఇది సందర్భం. విశ్వాస మూలమగు నీతిని గురించి పౌలు గారు మాట్లాడుచు ఉన్నటువంటి సందర్భం. 11వ వచనంలో ఏమనగా ఆయన యందు విశ్వాసముంచు వాడెవడో వాడు సిగ్గుపడడు.
సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది. లేఖనం అంటే పాత నిబంధనలో వ్రాయబడినటువంటి మాటలు. పాత నిబంధనలో ఎక్కడ వ్రాయబడి ఉంది? ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడు అని ఎక్కడ రాయబడి ఉందంటే యెషయా పుస్తకము 28వ అధ్యాయము 16వ వచనములో వ్రాయబడి ఉంది. యెషయా పుస్తకము 28వ అధ్యాయము 16వ వచనం. ప్రభువగు యెహోవా ఇలాగున సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. యెషయా గారు రాసినటువంటి మాట ఏంటి? విశ్వసించువాడు కలవరపడడు. యెషయా రాసినటువంటి మాటలనే పౌలు గారు మరి తాను దేనిని గురించి అయితే మాట్లాడుతున్నాడో దానిని స్థిరపరచడానికి యెషయా రాసినటువంటి ఆ మాటలను ఇక్కడ తెలియజేయడాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. మనము 9వ వచనాన్ని చూస్తే విశ్వసించువాడు రక్షింపబడతాడు. 10వ వచనాన్ని చూస్తే విశ్వసించువాడు నీతిమంతుడు అవుతాడు. అనగా విశ్వాసము వలన నీతి కలుగుతుంది, అదేవిధంగా రక్షణ కలుగుతుంది. అంతేగాని ఆ కలవరపడడు, కలవరం కలగదు, సిగ్గు కలగదు. 12వ వచనాన్ని మనము చదువుకుంటే యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి తనకు ప్రార్థన చేయువారు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. విశ్వాసముంచువాడు ఎవడో సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది. అంటే విశ్వాసం ఉంచే వ్యక్తి యోధుడైనా గ్రీసు దేశస్థుడైనా ఎవరైనా కావచ్చు, విశ్వాసం ఉంచే వ్యక్తి నీతిని సంపాదించుకుంటాడు, రక్షణను సంపాదించుకుంటాడు, కానీ సిగ్గు పడడు. మనం చదువుకున్న 12వ వచనంలో యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువే ఉండి తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడట? ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఏ విషయంలో ఐశ్వర్యవంతుడై ఉన్నాడట? కృప చూపడములో ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. పౌలు గారు ఎఫెసీయులకి పత్రికను రాశాడు. ఆ పత్రికలో 2వ అధ్యాయము 4వ వచనములో ఏమని రాశాడనగా ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి, చాలండి, దేవుడు ఏమై ఉన్నాడంట? కరుణా సంపన్నుడై ఉన్నాడంట. సంపన్నుడు, ఐశ్వర్యవంతుడు. ఎందులో సంపన్నుడట? కరుణలో సంపన్నుడట. ఇక్కడ పౌలు గారు రోమీయులకు రాస్తూ ఆయనను గురించి ఏమని రాశాడు? ఐశ్వర్యవంతుడు అని రాశాడు. ఆయన ఏమి చూపడములో ఐశ్వర్యవంతుడట? కృప చూపడములో ఐశ్వర్యవంతుడట. ఎవరికి కృప చూపడములో ఐశ్వర్యవంతుడు? ఎవరైతే ఆయనకు ప్రార్థన చేస్తారో ప్రార్థన చేసే వారి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడు. అనగా అర్థం ఏమిటి? ప్రార్థన చేసే వారి ఎడల కృప చూపడానికి ఐశ్వర్యవంతుడు అంటే మరి ప్రార్థన చేసే వారికి ఆయన ఏ కృప చూపిస్తాడు? ఏ కృప చూపించడంలో ఐశ్వర్యవంతుడు? 13వ వచనంలో తెలియజేస్తున్నాడు చూడండి పౌలు గారు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి
ప్రార్థన చేయువాడెవడో. ఆ ప్రార్థన చేసే వ్యక్తి యూదుడైనా కావచ్చు, గ్రీసు దేశస్థుడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు ఏమవుతారట? ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. దేవుడు ఐశ్వర్యవంతుడు. ఏమి చూపడంలో ఐశ్వర్యవంతుడు? కృప చూపడంలో ఐశ్వర్యవంతుడు. ఎవరి ఎడల కృప చూపడంలో ఐశ్వర్యవంతుడు? ఆయనకు ప్రార్థన చేయు వారి ఎడల కృప చూపడానికి ఐశ్వర్యవంతుడు. అంటే అర్థం ఏమిటి అంటే, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు ఏం పొందుకుంటారంట? రక్షణ పొందుకుంటారు. ఈ విషయాన్ని నొక్కి చెప్తున్నాను. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షణ పొందుకుంటారు అట. చాలాసార్లు నాయకుడు పౌలు శీలను అడిగాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అన్నాడు. అప్పుడు వారు ఏమన్నారు? ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుకుందురు. అంటే విశ్వాసం ఉంచినట్లయితే రక్షణ కలుగుతుంది. అలాగే ఇక్కడ 10వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఆ యేసును ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల రక్షణ పొందుకుందువు కదా. అదే 10వ వచనంలో మనం చూస్తే, ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. అంటే విశ్వాసం ఉంచితే రక్షణ కలుగుతుందని, యేసును ప్రభువని నోటితో ఒప్పుకుంటే రక్షణ కలుగుతుందని. అదేవిధంగా ఇప్పుడు 13వ వచనంలో దేవునికి ప్రార్థన చేస్తే రక్షణ కలుగుతుంది అని మనం చూస్తూ మనం ఇప్పుడే చదువుకున్నాం. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ఈ మాట కూడా పౌలు గారు పాత నిబంధనలో ప్రవక్త అయినటువంటి యోవేలు గారు రాసినటువంటి మాటని ఇక్కడ వ్రాయడాన్ని మనం చూస్తున్నాం. యోవేలు పుస్తకం 2వ అధ్యాయము 32వ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే, యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేములోను తప్పించుకొనిన వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున ప్రవక్త అయినటువంటి యోవేలు గారు రాస్తున్నారు. ఏమని రాస్తున్నాడు? ఆ దినమున. ఏ దినమున? దేవుని దినమున. దేవుని దినమున. ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. పరిశుద్ధాత్ముడు ప్రవక్త అయినటువంటి యోవేలు గారి ద్వారా వ్రాయించినటువంటి మాట. యోవేలు గారు క్రీస్తుకు పూర్వము 835వ సంవత్సరంలో జీవించాడు సుమారు. ఈయన దేవుని ప్రజలకి ప్రవక్తగా ఉన్నాడు. దేవుడు ఆ ప్రవక్త ద్వారా పలికించినటువంటి లేక వ్రాయించినటువంటి మాట ఏమిటంటే, ఆ దినమున అనగా దేవుని దినమున ఎవరైతే ప్రార్థన చేస్తారో వారేమవుతారట? రక్షణ పొందుకుంటారు అట. అదే విషయాన్ని, ఆ ప్రవక్త వ్రాసినటువంటి విషయాన్నే పౌలు గారు ఇక్కడ వ్రాస్తూ ఉన్నారు. ఏమని రాస్తున్నాడు? 13వ వచనంలో, 10వ అధ్యాయం 13వ వచనంలో, ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును. ఇక్కడ
గమనించవలసినటువంటి మాట ఏమిటంటే, రక్షణ ఎప్పుడు కలుగుతుందంట? ప్రార్థన చేస్తే రక్షణ కలుగుతుందంట. అయితే ఒక వ్యక్తి దేవునికి ప్రార్థన చెయ్యాలి అంటే ఆ వ్యక్తి తన హృదయములో విశ్వాసము ఉంచి ఉండాలి. ఒక వ్యక్తి తన హృదయములో విశ్వాసం ఉంచకుండా దేవునికి ప్రార్థన చేయలేడు. చూడండి 14వ వచనంలో ఏమని చెప్తున్నాడు చూడండి. వారు విశ్వసింపని వానికి ఎట్లో ప్రార్థన చేయుదురో? ప్రశ్న. వారు విశ్వసింపని దేవునికి ఎట్లో ప్రార్థన చేయుదురో? ఒక వ్యక్తి దేవుని యందు హృదయములో విశ్వాసం ఉంచలేదు అంటే ఆ వ్యక్తి ఆయనకు ప్రార్థన చేయలేడు కూడా. మరి ఎప్పుడు ప్రార్థన చేస్తాడు అంటే ఆ వ్యక్తి తన హృదయములో విశ్వాసము ఉంచినప్పుడే ఆయనకు ప్రార్థన చేయగలడు. యోవేలు గారు ఇందాక చెప్పారు కదా, ప్రభువు యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడును. అంటే ఇశ్రాయేలీలలో ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే రక్షణ కోసమై ప్రార్థన చేయగలరు. దేవా మమ్మల్ని రక్షించు అని ప్రార్థన చేయగలరు. అదే విషయాన్ని పౌలు గారు తెలియజేస్తున్నారు. ఒక వ్యక్తి తన హృదయములో దేవుని యందు, అదేవిధంగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యందు హృదయములో విశ్వసించినప్పుడు మాత్రమే తన రక్షణ కోసము ప్రార్థన చేయగలడు. పాత నిబంధనలో రాహాబు అనే ఒక స్త్రీని మనం చూస్తాం. పౌలు గారు హెబ్రీయులకి వ్రాస్తూ 11వ అధ్యాయములో విశ్వాస వీరులను గురించి రాస్తూ ఆ విశ్వాస వీరులలో రాహాబును గురించి రాశాడు. రాహాబు కూడా విశ్వాస వీరురాలు అని వ్రాస్తాడు. ఏమిటి రాహాబు యొక్క విశ్వాసము ఏమిటి అని మనం చూస్తున్నట్లయితే యెహోషువ పుస్తకము 2వ అధ్యాయము 9వ వచనము నుంచి 13వ వచనం వరకు మనము చదువుకుందాం. యెహోషువ పుస్తకము 2వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం వరకు. యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియో, మీ వలన మాకు భయము పుట్టుననియో, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియో నేను ఎరుగుదును. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? రాహాబు మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడుతుంది? యెహోషువ పంపినటువంటి వేగుల వారితో మాట్లాడుతుంది. ఇంకా ఏం మాట్లాడుతుంది? 10వ వచనం నుంచి కూడా చదువుకుందాం. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగు ఆరిపోజేసెనో, యోర్దాను తీరముననున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఏలాగు నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. నేను మీకు ఉపకారము చేసిదని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలుని ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనిచ్చి
రక్షించునట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. ఇక్కడ ఈ రాహాబ్ అనే స్త్రీ పలికినటువంటి మాటలలో విశ్వాసము మనకి కనిపిస్తుంది. ఎవరి మీద విశ్వాసము? దేవుని మీద విశ్వాసం కనిపిస్తుంది. ఈ రాహాబు ఇశ్రాయేలీయురాలు కాదు. ఇశ్రాయేలీయురాలు కాకపోయినా ఆ దేవుడు ఇశ్రాయేలీల జీవితములో ఆ ఇశ్రాయేలీల కొరకు చేసినటువంటి కార్యాలను గురించి వినింది. మన 10వ వచనంలో చూస్తే ఆ సంగతి మేము వింటిమి అంటే రాహాబు విన్నది. ఎవరి గురించి విన్నది? దేవుడు చేసినటువంటి కార్యాలను గురించి విన్నది కనుక ఇప్పుడు ఆ వేగుల వారితో ఏమంటుందంటే, అయ్యా దేవుడు మీకు నేను నివాసం ఉంటున్నటువంటి ఈ పట్టణాన్ని మీకు స్వాధీనము చేయబోవచ్చు ఉన్నాడు కనుక మీరు ఈ పట్టణానికి వచ్చినప్పుడు నాకు సంబంధించినటువంటి వారందరికీ కూడా ఉపకారం చేయాలనే నేను మీకు ఉపకారం చేశాను అని ఈ స్త్రీ యెహోషువ పంపినటువంటి వేగుల వారికి చెప్పడాన్ని మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ రాహాబు యెహోషువ పంపినటువంటి వారిని వేడుకుంది, లేక వారికి ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసిందో మనము చదువుకున్నాం. అయితే ఇక్కడ ఈ రాహాబ్ అనే స్త్రీ యెహోషువ పంపినటువంటి వేగుల వారికి ఉపకారం చేయడం, అలాగే మాకు కూడా ఉపకారము చేయండి అని అడగడానికి గల కారణము ఏమిటి అంటే, ఆమె తన హృదయములో దేవుని మీద విశ్వాసము ఉంచింది. తన హృదయములో విశ్వాసము ఉంచగలిగింది కనుకనే భవిష్యత్తులో ఇశ్రాయేలీలకి ఈ యెరికో పట్టణాన్ని దేవుడు స్వాధీనం చేస్తాడు. ఆ రోజు ఇశ్రాయేలీలు ఈ పట్టణాన్ని అగ్ని చేత కాల్చివేస్తారు. చూడండి 6వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. 6వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు వారు ఆ పట్టణమును అనగా యెరికో పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చి వేసిరి. భవిష్యత్తులో ఇశ్రాయేలీలు ఈ పట్టణానికి వస్తారు, ఈ పట్టణాన్ని నాశనము చేస్తారు. అయితే నేను అలాగే నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకాలి అంటే, చావకుండా బ్రతికి రక్షింపబడాలి అంటే ఈరోజు నేను యెహోషువ పంపిన వీరికి ఉపకారం చేయాలి. ఈరోజు ఉపకారం చేస్తే వీరు నా పట్టణానికి వచ్చినప్పుడు నాకు సంబంధించిన వారందరికీ కూడా ఉపకారం చేస్తారు. మేమందరం కూడా నాశనము కాకుండా రక్షింపబడతాము అని ఆ యొక్క దేవుని యందు హృదయములో విశ్వాసము ఉంచింది కనుకనే యెహోషువ పంపినటువంటి వేగుల వారిని ఈ విధంగా వేడుకుంది. ఇక్కడ విషయం ఏమిటంటే, ఈ స్త్రీ తన హృదయములో విశ్వసించినది కనుకనే భవిష్యత్తులో రక్షణ కొరకై వారిని వేడుకుంది, ప్రార్థన చేసింది. అదేవిధంగా యోనా వ్రాసినటువంటి పుస్తకాన్ని మనం చదువుకున్నట్లయితే యోనా పుస్తకము 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. యోనా పుస్తకం 3వ అధ్యాయము 5వ వచనం. నీనేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసముంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఇక్కడ నీనేవే వారిని మనము చూస్తూ ఉంటున్నాం. నీనేవే పట్టణం, ఆ పట్టణస్థులను
గురించి మనము చూస్తూ ఉంటున్నాం. మనందరికీ తెలిసింది. నీనేవే పట్టణస్థుల గురించి మనము 1వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, నీనేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నీనేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము. నీనేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను. ఈ నీనేవే పట్టణస్థులు దుర్మార్గులు, బలాత్కారులు, చెడు నడతలను నడుచుకునేటువంటి వారు. వీరి యొక్క ఆ దోషము దేవుని దృష్టికే ఘోరమైంది. కాబట్టి ఆయన యోనా అనే ప్రవక్తని పిలిచాడు. యోనా, నీవు నీనేవే పట్టణానికి పోయి ఆ పట్టణానికి దుర్గతి కలుగునని ప్రకటించు అన్నాడు. మనందరికీ తెలుసు, యోనా మొదట అవిధేయత చూపించాడు. తర్వాత దేవుడు పాఠం నేర్పించిన తర్వాత విధేయతతో దేవుడు వెళ్ళమన్నటువంటి నీనేవే పట్టణానికి వెళ్ళాడు. నీనేవే పట్టణానికి పోయి ఆ పట్టణములో 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే 3వ అధ్యాయము 4వ వచనం, యోనా ఆ పట్టణములో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నీనేవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. యోనా వెళ్ళాడు, ప్రకటన చేశాడు. ఏమని ప్రకటన చేశాడు? ఇక 40 దినములకు దేవుడి పట్టణాన్ని నాశనము చేయబోతున్నాడు అని విన్నారు అని ప్రకటన చేశాడు. యోనా ప్రకటన చేయగా ఈ నీనేవే వారు విన్నారు. విన్న తర్వాత ఆ వినిన ఆ ప్రకటన యందు వీరి హృదయములో విశ్వాసము ఉంచారు. అంటే దేవుడు ఇక 40 దినాలకి మమ్ములను నాశనము చేయబోచున్నాడని తమ హృదయములో విశ్వాసం ఉంచారు. రాహాబు దేవుని యందు విశ్వాసం ఉంచి యెహోషువ పంపిన వేగుల వారిని వేడుకున్నట్లుగా లేక వారికి ప్రార్థన చేసినట్లుగా మనం చూసాం. అలాగే ఇక్కడ నీనేవే వారు కూడా ఉపవాస దినాన్ని చాటించారు. మనం 5వ వచనంలో చదువుకున్నాం కదా, ఉపవాస దినము చాటించి ప్రార్థన చేశారు. వీళ్ళు ఉపవాస దినము చాటించి దేవునికి ప్రార్థన చేశారు అంటే వీరు దేవుని యందు హృదయములో విశ్వాసము ఉంచారు కనుకనే ప్రార్థన చేశారు. వీరు కూడా రాహాబులాగా ఇశ్రాయేలీలు కాదు. వీరు నీనేవే వారు అనగా అష్షూరీయులు. అష్షూరు అనేది ఒక దేశం ఉంది. ఆ దేశానికి రాజధాని నీనేవే. కాబట్టి వీరు కూడా ఇశ్రాయేలీలు కారు. ఇశ్రాయేలీలు కాకపోయినా రాహాబు దేవుని యందు ఏ విధంగా విశ్వాసం ఉంచిందో అలాగే వీరు కూడా యోనా ప్రకటన వినిన తర్వాత ఆ ప్రకటనను బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచారు కనుకనే ఉపవాస దినం ఉండి ప్రార్థన చేశారు. ఈరోజు మనం చూస్తున్నటువంటి అంశం ఏమిటంటే, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడును. అయితే విశ్వాసము లేని ప్రార్థన చేస్తే విశ్వాసం లేని వ్యక్తి ప్రార్థన చేయలేడు, రక్షణ కలగదు. రక్షణ కలగాలి అంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి అంటే హృదయములో విశ్వాసము ఉంచాలి అనే విషయాన్ని మనము చూస్తూ ఉంటున్నాం. కొత్త నిబంధనలో మనం చూసినట్లయితే లూకాసు వార్త 18వ అధ్యాయము 18వ అధ్యాయము 10వ వచనాన్ని మనము చదువుకుందాం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. చాలు, ఇద్దరు దేవాలయానికి వెళ్ళారట. ఎవరెవరిద్దరు? ఒక వ్యక్తి పరిసయ్యుడు, ఒక వ్యక్తి సుంకరి. సుంకరి ఎలా ప్రార్థన చేశాడు? 13వ వచనాన్ని మనము చదువుకుందాం.
అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. ఏమని ప్రార్థన చేశాడు? దేవా పాపినైన నన్ను కరుణించుము. అంటే ఈ వ్యక్తి తన హృదయములో విశ్వాసం ఉంచాడు. ఏమని విశ్వాసం ఉంచాడు? దేవుడే పాపములు క్షమించుటకు అధికారము కలిగిన వాడు అని. ఆయన యొద్దనే పాపానికి క్షమాపణ ఉంది అని తన హృదయములో విశ్వాసము ఉంచాడు. ఆయన మాత్రమే అతిక్రమములను దాచిపెట్టకుండా ఒప్పుకుంటే ఆయన కనికరిస్తాడు అని హృదయములో విశ్వాసము ఉంచాడు. కనుకనే ఈ విధంగా ప్రార్థన చేశాడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో మనందరికీ తెలుసు కదా, ఏమని రాయబడింది అక్కడ? అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుకొనును. ఈ సుంకరి తన హృదయములో విశ్వాసం ఉంచాడు. ఏమని? పాపాలు క్షమించడానికి ఎవరికి అధికారం ఉంది? దేవునికే అధికారం ఉంది అని. ఆయన యొద్దనే పాపానికి క్షమాపణ ఉంది అని, ఆయన యొద్ద మాత్రమే పాపానికి క్షమాపణ దొరుకుతుంది అని విశ్వసించాడు. కనుకనే ప్రార్థన చేశాడు, దేవా పాపినైన నన్ను కరుణించు అని ప్రార్థన చేశాడు. అదేవిధంగా అదే లూకాసు వార్త 23వ అధ్యాయము 41వ వచనాన్ని 42వ వచనాన్ని మనము చదువుకుందాం. మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము గాని ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. చాలండి, ఇక్కడ మనందరికీ తెలుసు ఎవరు పలికారు ఈ మాట? బందిపోటు దొంగ పలికాడు. ఎవరితో పలికాడు? యేసుక్రీస్తు వారితో పలికాడు. యేసుక్రీస్తు వారిని సిలువ వేశారు. ఆయన కుడి వైపున ఒకరిని సిలువ వేశారు, ఎడమ వైపున ఒకరిని సిలువ వేశారు. ఇద్దరు బందిపోటు దొంగలు ఆయనను దూషించారు ప్రారంభములో. అయితే ఆ ఇద్దరు బందిపోటు దొంగలలో ఒక వ్యక్తి తన మనస్సును మార్చుకున్నాడు. కనుకనే ఇక్కడ ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఒక బందిపోటు దొంగ మరొక బందిపోటు దొంగతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమని మాట్లాడుతూ ఉంటున్నాడు? మనకైతే ఇది న్యాయమే, మనం నేరం చేసినటువంటి వారం, మనము అక్రమకారులం, మనం బందిపోటు దొంగలం. కాబట్టి రోమా ప్రభుత్వము మనకు ఈ సిలువ శిక్షను విధించింది. కానీ ఈయన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతూ ఈయన ఏ తప్పిదమును చేయలేదు అని గుర్తించి ఆయనను చూచి ఏమన్నాడు? యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. నన్ను జ్ఞాపకము చేసుకో అని యేసుక్రీస్తును వేడుకున్నాడు ఈ బందిపోటు దొంగ. నన్ను జ్ఞాపకము చేసుకో అని వేడుకున్నాడు అంటే దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆయన పంపిన ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యందు కూడా హృదయంలో విశ్వాసం ఉంచాడు. యేసుక్రీస్తు ఏ తప్పిదము చేయలేదని హృదయంలో విశ్వసించాడు. యేసుక్రీస్తు వారు తన రాజ్యముతో వస్తాడు అని తన హృదయంలో విశ్వసించాడు. కనుకనే వేడుకున్నాడు.
విశ్వసించినటువంటి వ్యక్తే దేవునికి ప్రార్థన చేయగలడు. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 2వ వచనాన్ని మనము చదువుకుందాం. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. లూకా గారు కొర్నేలి గురించి వ్రాసాడు ఈ మాటలని. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. కొర్నేలి ప్రార్థన చేయువాడు. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేయవాడట? ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయవాడు అట. అంటే దేవుని యందు తన హృదయములో విశ్వాసము ఉంచాడు కనుకనే ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థనలు చేశాడు. కొర్నేలి యొక్క విశ్వాసం అతని ప్రార్థనలలో తెలియజేయబడుతుంది. అతడు ప్రజలకు చేసిన ఆ ధర్మములో అతని విశ్వాసము కనబడుతుంది. రాహాబు చేసిన ఉపకారం, దేవుని మీద ఆమెకున్న విశ్వాసము ఉపకారము ఆ విశ్వాసాన్ని కనబరుస్తుంది. ఆ నినెవే ప్రజలు ఉపవాస దినాన్ని చాటించడం అనేది దేవుని పట్ల వారి విశ్వాసాన్ని కనబరుస్తుంది. సుంకరి దేవా పాపినైన నన్ను కరుణించు అని ప్రార్థన చేయడము అతని విశ్వాసాన్ని కనబరుస్తుంది. నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని బందిపోడు దొంగ యేసును అడగడం అతని విశ్వాసాన్ని కనబరుస్తుంది. ఇక్కడ కొర్నేలి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే అతడు చేసే ప్రార్థన, అతడు చేసిన ధర్మకార్యాలు దేవుని యందు అతడి విశ్వాసము కలిగిన వాడు అని కనబరిచేటట్లుగా చేస్తున్నాయి అతని కార్యాలు. దేవుని యందు విశ్వాసం ఉంచాడు కనుకనే ప్రార్థనలు చేశాడు కనుకనే దేవుడు దూతను పంపించాడు పరలోకము నుండి. ఆ దూత వచ్చి కొర్నేలితో మాట్లాడాడు. కొర్నేలి, నువ్వు పేతురుని మీ ఇంటికి పిలిపించుకో. పేతురు వచ్చి నీవు నీ ఇంటి వారు ఏ మాటలు వినటం వలన రక్షణ పొందుకుంటారో ఆ మాటలని పేతురు నీకు చెప్తాడు కనుక నువ్వు పేతురుని పిలిపించుకో. కొర్నేలి దేవుడు దూత ద్వారా చెప్పిన మాటలకు విధేయుడై 3 వ్యక్తులని పేతురును పిలిపించడానికి పంపిస్తాడు. వారు వెళ్తారు, పేతురును కనుగొంటారు, పేతురును కొర్నేలి ఇంటికి తీసుకొని వస్తారు. పేతురు గారు కొర్నేలి ఇంటికి వస్తాడు. అక్కడ అనేకులు కూడుకోవడాన్ని చూసి నోరు తెరిచి దేవుని వాక్యాన్ని బోధించడం ప్రారంభం చేస్తాడు. ఆ బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్ముడు రావడం, తర్వాత వారు బాప్తిస్మం తీసుకోవడం, కొర్నేలి అతని ఇంటి వారు రక్షణ పొందడాన్ని మనం చూస్తాం. కొర్నేలి అతని ఇంటి వారు రక్షణ పొందుకున్నారు అంటే కారణం కొర్నేలి చేసినటువంటి ప్రార్థన. కొర్నేలి ప్రార్థన చేయగలిగాడు అంటే కారణం అతడు తన హృదయములో దేవుని యందు విశ్వాసము ఉంచాడు. ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడును. హృదయములో విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తియే తన రక్షణ కోసమై ప్రార్థన చేయగలడు. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఏమవుతుందంట? ఏం చేస్తుందంట? రోగిని స్వస్థపరుస్తుందంట. యాకోబు గారు రాశారు, మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపించాలి. ఆ సంఘపు పెద్దలు ప్రభు నామమును బట్టి నూనె రాచి ప్రార్థన చేస్తే అక్కడ వారు చేసే విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. అది శరీర సంబంధమైన రోగము అయితే ఇక్కడ ఆత్మ సంబంధమైన పాపరోగము నుండి పాపరోగానికి స్వస్థత కలగాలి అంటే
విశ్వాస సహితమైన ప్రార్థనే ఆత్మ సంబంధమైన పాప రోగానికి స్వస్థత ఇస్తుంది, అనగా రక్షణ ఇస్తుంది. నపుంసకుడు యెరూషలేంకి వెళ్ళాడు, దేవుని ఆరాధించాడు. తిరిగి వెళ్తా ఉన్నాడు, రథం మీద వెళ్తా ఉన్నాడు. రథం మీద యెషయా పుస్తకాన్ని చదువుకుంటూ వెళ్తా ఉన్నాడు. దేవుని దూత అలాగే పరిశుద్ధాత్ముడు ఇద్దరు కూడా ఫిలిప్పు, సువార్తికుడైన ఫిలిప్పుతో మాట్లాడతారు. నువ్వు పో, ఆ ప్రదేశానికి వెళ్ళు, ఆ మంత్రి గారిని కలువు. ఫిలిప్ వెళ్ళారు, కలిశారు. అతడు చదువుతున్నటువంటి పుస్తకాన్ని తీసుకున్నాడు. అతడు చదువుతున్నటువంటి ఆ యెషయా పుస్తకాన్ని తీసుకున్నాడు. ఆ 53వ అధ్యాయాన్ని తీసుకున్నాడు. అతడు చదువుతున్నటువంటి ఆ వచనమును ఆధారము చేసుకొనే అతనికి యేసును గూర్చిన సువార్తను ప్రకటించాడు. మంత్రి విన్నాడు. మంత్రి విన్న తర్వాత ఏమైతే విన్నాడో ఆ యేసును గూర్చినటువంటి సువార్త అతనికి విశ్వాసాన్ని కలగజేసింది కనుకనే, వినండి, విశ్వాసాన్ని కలగజేసింది కనుకనే ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిసం ఇవ్వడానికి ఆటంకం ఏమిటి అని అడిగాడు. నోరు తెరిచి ఇదిగో నీళ్ళు, నాకు బాప్తిసం ఇవ్వడానికి ఆటంకం ఏమి అని అడిగాడు లేక ప్రార్థన చేశాడు అంటే తన హృదయంలో విశ్వాసం ఉంచాడు కనుకనే ప్రార్థన చేయగలిగాడు. ఒక పాపికి రక్షణ ఎప్పుడు కలుగుతుంది అంటే ప్రార్థన చేసినప్పుడు. ఆ ప్రార్థన ఒక వ్యక్తి ఎప్పుడు చేస్తాడు? దేవుని యందు తన హృదయములో విశ్వసించినప్పుడు మాత్రమే. కనుక విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఒక పాపిని పాప శిక్షణ అనుభవించకుండా రక్షిస్తుంది. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థనే రాహాబును, ఆమెకు సంబంధించిన వారిని అగ్ని చేత కాల్చివేయబడకుండా రక్షించింది. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థనే నీనెవే పట్టణస్థులను నాశనము కాకుండా రక్షించింది. విశ్వాస సహితమైనటువంటి సుంకరి ప్రార్థనే దేవుడు అతనిని క్షమించి అతని పాప శిక్ష నుండి రక్షించేటట్లు చేసింది. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థనే బందిపోటు దొంగని ఆ నిత్యాగ్ని నుండి రక్షించింది. విశ్వాస సహితమైన కొర్నేలి ప్రార్థనే అతని ఇంటి వారిని రక్షించింది. విశ్వాస సహితమైన మంత్రి యొక్క ప్రార్థనే అతనిని నిత్యాగ్ని నుండి రక్షించింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఇంకా ఎవరైతే బాప్తిసం తీసుకోలేదో, మిమ్మల్ని ఏది రక్షిస్తుంది అంటే మీరు చేసే విశ్వాస సహితమైన ప్రార్థన మిమ్మలను మీరు అనుభవించవలసిన పాప శిక్ష నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. బాప్తిసం తీసుకోక మునుపు చేయాల్సినటువంటి పనులను మనం చూస్తూ ఉన్నాం. వినాలి. వినాలి? యేసును గూర్చిన సువార్త వినాలి. తర్వాత ఏం చేయాలి? హృదయములో విశ్వసించాలి. తర్వాత ఏంటి? మారు మనస్సు పొందాలి. తర్వాత ఏంటి? యేసును ప్రభువని నోటితో ఒప్పుకోవాలి. తర్వాత ఏంటి? ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయాలి. తర్వాతనే బాప్తిస్వం అనేది తీసుకోవాలి. యేసును గూర్చిన సువార్త వాక్యమే వినకుండా, హృదయంలో విశ్వసించకుండా, మనస్సు అనేది మారకుండా, యేసును ప్రభువని నోటితో ఒప్పుకోకుండా, విశ్వాస సహితమైన ప్రార్థన చేయకుండా బాప్తిసం తీసుకుంటే అది క్రమమైనటువంటి బాప్తిస్మమో కాదు. ఇది క్రమమైన బాప్తిస్మం. ఇవన్నీ జరగాలి. యేసును గూర్చిన సువార్త వినాలి. ఆ సువార్తే విశ్వాసాన్ని కలగజేస్తుంది. ఆ సువార్తే మారు మనసును కలగజేస్తుంది. ఆ
ఆ సువార్తే యేసును ప్రభువుని ఒప్పుకునేటట్టుగా చేస్తుంది. ఆ సువార్తే ఏం చేస్తుంది? విశ్వాస సహితమైన ప్రార్థన చేసినట్లుగా చేస్తుంది. అంటే పరిశుద్ధాత్ముడు యేసును గూర్చిన సువార్త ద్వారా మన జీవితంలో ఈ కార్యాలను చేస్తాడు. అప్పుడు బాప్తిస్మం తీసుకోవాలండి. బాప్తిస్మం అనగా ఏమిటో వచ్చే ఆదివారం మనం చూద్దాం. బాప్తిస్మం తీసుకున్నటువంటి వారం మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాన్ని మనం చూద్దాం. చూడండి, అదే రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 14వ వచనాన్ని మనము చదువుకుందాం. రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందే మనమందరము కూడా చేయవలసినటువంటి బాధ్యత ఏమిటో ఈ వచనాలలో మనము చూడగలము. మన 13వ వచనంలో ఏమని చదువుకున్నాం మనం? ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయువాడు ఎవడో వాడు రక్షింపబడును. జాగ్రత్తగా విందాం. ఒక పాపి రక్షింపబడాలి అంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి అంటే తన హృదయంలో విశ్వాసము ఉంచాలి. హృదయంలో విశ్వాసం ఉంచాలి అంటే వినాలి. 14వ వచనంలో వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురో ప్రశ్న. వినని వానిని ఎట్లో విశ్వసించుదురో? విశ్వసించాలంటే వినకపోతే విశ్వాసం కలగదు. అంటే విశ్వసించాలి అంటే వినాలి అంటే ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? వినాలి అంటే ప్రకటించువాడు ఉండాలి. ప్రకటించువాడు ఉండాలి అంటే ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ప్రకటించువాడు ప్రకటించాలి అంటే ప్రకటించువాడు పంపబడాలి. ఎక్కడి నుండి పంపబడాలి? సంఘము నుండి పంపబడాలి. సంఘ కాపరి చేత, సంఘ పెద్దల చేత సంఘస్థులు పంపబడాలి. ప్రకటించడానికి పంపబడాలి. పరిశుద్ధాత్ముడు అంతియోకయ సంఘంతో మాట్లాడాడు. వారు ప్రభువును సేవించుచు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు వారితో మాట్లాడతాడు. ఇదిగో నేను బర్నబాని, పౌలును ప్రత్యేకపరుచుకున్నాను, పని కొరకు ప్రత్యేకపరుచుకున్నాను, కనుక వారిని మీరు పంపించండి అని మాట్లాడినప్పుడు ఆ సంఘం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి వారిని పంపించడాన్ని మనం చూస్తాం. పౌలు బర్నబాలు అంతియోకియ సంఘము నుండి పంపబడ్డారు. రొట్టెలో చేయి వేస్తున్నామా? ద్రాక్షరసంలో చేయి వేస్తున్నామా? మనము సంఘము చేత పంపబడాలి. సంఘము మిమ్మల్ని పంపిస్తున్నప్పుడు మీరు పంపబడడానికి మిమ్మల్ని మీరు సిద్ధము చేసుకోవాలి. సంఘము ఎప్పుడు పంపినా సంఘము నుండి ప్రకటించడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి, సిద్ధముగా ఉండాలి. పౌలు గారు చెప్పినట్లుగా నా వలన నైనంత మటుకు రోమాలోని మీకు సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. సంఘము ఏ క్షణములో పంపినా ఆ క్షణంలో పంపబడడానికి ఒక పౌలు గారి వలె మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఇప్పుడు యుద్ధ వాతావరణాలు చూస్తున్నాం కదా. మన భారతదేశం పాకిస్తాన్ మధ్యలో యుద్ధ వాతావరణాన్ని చూస్తున్నాం. న్యూస్ చూసే వాళ్ళందరికీ, యూట్యూబ్లో ఫేస్బుక్లో న్యూస్ చూసే వాళ్ళందరికీ అవగాహన ఉంది కదా. జరిగిన దాడి ఏంటో, తర్వాత ఇప్పుడు భారతదేశము పాకిస్తాన్ ఈ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణము కదా. భారతదేశ సైనికులందరూ కూడా ఎలా ఉన్నారట? వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. పాకిస్తాన్ వాళ్ళు కూడా అని మనం చూస్తున్నాం. ఏదేమైనా సిద్ధముగా ఉండడము. రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందుతున్నటువంటి మనం అందరము కూడా
సంఘము ద్వారా సువార్త ప్రకటించడానికి సిద్ధముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. మనం పంపబడితేనే, వినండి, మనం పంపబడితేనే ప్రకటించగలం. మనం ప్రకటిస్తేనే ప్రజలు వింటారు. ప్రజలు వింటేనే విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం కలిగితేనే ప్రార్థన చేయగలరు. ప్రార్థన చేస్తేనే వారు రక్షింపబడగలరు. కాబట్టి ఈ ఒకదానితో ఒకటి సంబంధం చూడండి. సంఘం విశ్వాసులను పంపించాలి. మిషనరీలండి, మిషనరీలు ఏదో దేశమైన విలియం కేరీ ఇంగ్లాండ్ దేశస్థుడు అనుకుంటాను. ఇంగ్లాండ్ దేశస్థుడు మన దేశానికి పంపబడ్డాడు. మన దేశంలో ఎన్నో భాషలని, 40 భాషలను నేర్చుకున్నాడు. ఎవరి కోసం? దేవుని కోసం. దేవుని కోసం 40 భాషలను నేర్చుకొని, తనవి కాని భాషలను నేర్చుకొని, బైబిల్ని తర్జుమా చేసి దేవుని కోసం ఎన్నో కార్యాలు చేశాడు. ఒక్క ఉదాహరణ అంతే, విలియం కేరీ అని నేను జ్ఞాపకం చేశాను. విలియం కేరీ వలన మన భారతదేశంలో ఎన్ని సంస్కరణలు జరిగాయి. సతీ సహగమనం కదా, భర్త చనిపోతే భర్తతో పాటు బ్రతికి ఉన్న భార్యను కూడా పడుకోబెట్టి మంటల్లో ఆమె ప్రాణంతో ఉన్నా కూడా భర్తతో కూడా కాల్చివేయాలి. ఇది సతీ సహగమనం. ఎవరు దీనిని ఆపివేశారు? మిషనరీలు. ఇలాగ ఇది ఒక్క ఉదాహరణ మాత్రమే. అనేక సంస్కరణలు తీసుకొని వచ్చారు మిషనరీ పంపబడము ద్వారా. కాబట్టి రొట్టెలో చేయవేస్తున్న మనం, ద్రాక్షరసంలో చేయవేస్తున్న మనల్ని మనం పరీక్షించుకోవాలి. నేను యేసుక్రీస్తుని గురించిన సువార్తను ప్రకటిస్తూ ఉన్నానా అని మనల్ని మనం ప్రకటించుకోవాలి. ప్రకటించడానికి నేను సిద్ధం చేసుకొనిచున్నానా అని మనము పరీక్షించుకొని, మనల్ని మనం సిద్ధపరచుకొని దేవుని పనిలో సాధనాలుగా ఉపయోగపడాలి అని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉంటున్నాం. ప్రార్థన చేసుకున్నాం. తల వంచుకొని కన్నులు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన విను తండ్రి. ఇంతవరకు నాయన ఈ మాటలు చెప్పడంలో దాసుడనైన నన్ను బలపరిచినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. నాయన, మీరు నన్ను బలపరిచినందుకై మరొకసారి మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను తండ్రి. ఇక్కడ ఉన్నటువంటి వారు మీ మాటలు వినే అవకాశం ఇచ్చారు నాయన. మీ మాటల వలన నడతను శుద్ధి చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. మీ మాటల వలన మమ్మల్ని మేము పరీక్షించుకునే అవకాశం ఇచ్చారు. కాబట్టి తండ్రి, బాప్తిస్వం ఇంకా తీసుకొనని వారు ఎప్పుడు బాప్తిస్వం తీసుకోవాలో ఈరోజు మరలా వినడానికి సహాయమును చేసినందుకై స్తోత్రాలు దేవ. బాప్తిస్వం తీసుకున్నటువంటి వారు సువార్త ప్రకటించడానికి ఏ విధంగా వారిని వారు సిద్ధపరచుకోవాలో వారితో మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుచున్నాను దేవ. నాయన, మేమందరము కూడా ఈ మాటల ప్రకారంగా నడుచుకున్నట్లుగా మీ సహాయమును నిరంతరం అనుగ్రహించమని ముందున్న కార్యక్రమాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తూ మీ కుమారుడైన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని అడుగుచున్నాను తండ్రి.